నాణ్యమైన పంట హెచ్డి పత్తి నేలకు విషమిచ్చే గుత్తి నకిలీ విత్తు చేస్తుంది రైతులు చిత్తు లైసిల్ పత్తి రైతు మెడకు కత్తి లైసెన్స్ కలిగిన డీలరు వద్దనే విత్తనాలను పొందాం. విత్తనాలకై దళారులను ఆశ్రయించవద్దు, మోసపోవద్దు. నాణ్యమైన విత్తనం, నాణ్యమైన పంట. నాణ్యమైన విత్తనం, నాణ్యమైన పంట. హెచ్డి పత్తి నేలకు విషమిచ్చు గుత్తి. నేలకు విషమిచ్చు గుత్తి. వద్దు వద్దు గ్లైసిల్ పత్తి వద్దు. వద్దు వద్దు గ్లైసిల్ పత్తి వద్దు. నాణ్యమైన విత్తనం, నాణ్యమైన పంట. మంచి విత్తనం భూసారం పెంచును. మంచి విత్తనం భూసారం పెంచును. నేను విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు అధీకృత లైసెన్స్ కలిగిన డీలరు వద్దనే కొనుగోలు చేస్తానని, కొనుగోలు అనంతరము తప్పనిసరిగా రసీదు పొందుతానని, రసీదు పొందిన అనంతరము రసీదుతో పాటు విత్తన సంచిని పంట పూర్తయ్యే వరకు భద్రపరుచుకుంటానని తెలుపుచున్నాను. అదేవిధంగా నిషేధిత గ్లైసిల్ పత్తి విత్తనాన్ని ఎవరి వద్ద నుండి కొనుగోలు చేయనని, అట్టి పత్తి విత్తనాలను సాగు చేయనని, అదేవిధంగా నిషేధిత గడ్డి మందు అయిన గ్లైఫోసేట్ను వాడనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మందుకు సంబంధించి ఒక ప్రముఖ లక్షణం ఏంటంటే అది భూమి మీద ఉన్న కొమ్మలను, ఆకులను, పువ్వులను వీటినే చంపదు. భూమి లోపల ఉన్న చెట్టు వేరును కూడా నిర్వీర్యం చేసి చచ్చేలాగా చేస్తుంది. అంటే అది అంత పవర్ఫుల్ మందు. మరి అటువంటి పవర్ఫుల్ మందును మనం ఈ హెచ్డి కాటన్ పెట్టుకున్నప్పుడు ఒక 3-4 సార్లు మనం పిచికారీ చేస్తాం. 3-4 సార్లు కావచ్చు, 5 సార్లు కూడా. ఎందుకంటే ఈ లేబర్కి అయ్యే ఛార్జ్ కంటే అది తక్కువ అవుతుంది కాబట్టి, మందు కాస్ట్ కూడా తక్కువనే ఉంది కాబట్టి మనము ఎక్కువ సార్లు మనం పిచికారీ చేస్తాం. మరి పిచికారీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ మందు చెట్టును అంటే పత్తిని చంపకుండా ఇక్కడ ఏమవుతుంది అని అంటే మిగతా ఇతర గడ్డి జాతులన్నింటినీ చంపేస్తూ భూమిలోకి ఇమిడిపోతుంది. భూమిలోకి ఇమిడిపోయిన తర్వాత ఈ విషం అనేది ఆ వేర్లను అంటే గడ్డికి సంబంధించిన వేర్లను చంపుతూ భూమి లోపలికి వెళ్ళడం వలన భూమిలో మనకు తెలియకుండానే మన భూమిలో మనము ఈ గ్లైఫోసేట్ అనే విషాన్ని మనం భూమిలోకి ఇంకింపజేస్తున్నాం. మరి ఇంకింపజేసినప్పుడు ఏమవుతుంది, ఆ భూమి లోపల భూగర్భ జలాలు భూమి లోపల పొరల నుంచి బావులలోకి వస్తాయి, బోర్లకు వస్తాయి. తర్వాత ఆ జలాలను మనము అదే నీటిని మనము తాగడానికి వినియోగిస్తున్నాము, సాగుకు వినియోగిస్తున్నాం. అంటే భూమి లోపల ఉన్న భూగర్భంలో ఉన్న భూగర్భ జలాలను కూడా గ్లైఫోసేట్ విషపూరితం చేసి ఆ నీళ్ళను కూడా విషం చేసి నీళ్లు చవుడు పారేలాగా, నీళ్ళలో చవుడు తయారయ్యేలాగా, నీళ్ళలో విషం తయారయ్యేలాగా చేస్తుంది అన్నమాట. చేసినప్పుడు భూగర్భ జలము భూమి విషపూరితం అవుతుంది. మరి అంత వేరును కూడా చంపే అంత బలమున్న ఈ విషయాన్ని మనం భూమికి అందించడం వలన భూమిలో చవుడు తయారైపోయి, భూమి లోపల ఉన్న నీళ్లు చవుడు తయారైపోయి, భూమి చవుడు తయారైపోయి ఒక 10-15 ఏళ్ళకి వెళ్ళిన తర్వాత భూమి అనేది ఎటువంటి పంటని ఇవ్వలేని స్థితికి చేరుకుంటుంది. అంటే భూమి ఎటువంటి పంటని ఇవ్వదుగా. మనకు ఏ పంట వేసిన ఇవ్వదు, పత్తే కాదు, నువ్వు పప్పులు వేసిన ఇవ్వదు, వరి వేసిన ఇవ్వదు, ఇంకోటి వేసిన ఇవ్వదు, ఏది వేసినా కూడా భూమి ఎటువంటి పంటని ఇవ్వలేని పరిస్థితి చేరిపోతుంది. అది ఒకటి భూమికి భూగర్భ జలాలకు ఈ గ్లైఫోసేట్ వాడడం ద్వారా జరిగే నష్టం. అది పోతే ఇకపోతే ఏమవుతుంది, మనము పంట పండిస్తున్నాం, సరే ఈ హెచ్డి పత్తి పెట్టినాము, పత్తి పండింది, తర్వాత దాన్ని మీరు CCIలో అమ్ముకుంటున్నారు, దానికి కూడా మేమే పర్మిట్ రాసిస్తున్నాం. ఎందుకంటే మీరు ఏ పత్తి వేసారో మాకు చూపిస్తలేము. ప్రతి రైతును మేము మీరు వేసిన విత్తనం రకం ఏంటిదని కూడా మేము అడుగుతలేము. పత్తి వేసినామంటే పత్తి వేసిన రికార్డ్ చేస్తున్నాం, సార్ అమ్ముకోవాలంటే CCIకి పోమంటున్నాం. మరి అక్కడ CCIకి పోయినప్పుడు మేమే పర్మిట్ రాసిస్తున్నాము, మీరు CCIలో అమ్ముకున్నారు. CCIలో అమ్ముకున్న తర్వాత అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పత్తిని కొంటున్నది 7,520 క్వింటాలకు మద్దతు ధరించి కొన్నది. మరి ఆ కొన్న పత్తినంతా ఫస్ట్ ఏం చేస్తుంది అంటే జిన్నింగ్ చేస్తుంది. జిన్నింగ్ అంటే ఏంటి,
మనము పత్తిలో నుంచి పత్తి గింజలను వేరు చేసి పత్తి గింజలను వేరు చేసి తర్వాత పత్తిని సెపరేట్ చేయడం అనేది జిన్నింగ్. తర్వాత